హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ అయిన ఫలూదా మిక్స్ చేయబోతున్నాను. ఈ ఫలూదా మిక్స్ నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో లీటర్ పాలను వేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. మీరు కావాలంటే క్రీమ్ లేని పాలు ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకోవచ్చు. 1 లీటర్ పాలకి 1 గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి. అలా ఒక పొంగు వచ్చి మరిగాక ఈ ఫలూదా మిక్స్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక చేత్తో ఫలూదా మిక్స్ వేసుకుంటూ ఒక చేత్తో గరిటె తీసుకొని వాటిని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇలా ఒక చేత్తో మిక్స్ పౌడర్ వేసుకుంటూ ఒక చేత్తో గరిటె పెట్టి తిప్పుకుంటూ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ ఫలూదా మిక్స్ పౌడర్స్ మార్కెట్లో రకరకాల ఫ్లేవర్స్ దొరుకుతున్నాయి. నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. సమ్మర్లో ఎండల దాటికి తట్టుకోలేక అందరికీ చల్లచల్లగా తినాలనిపిస్తుంది. ఇలా ఒక ఫ్లేవర్ ప్యాకెట్ తెచ్చుకొని 6 గ్లాసుల ఫలూదాని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫలూదాను మిక్స్ చేసుకుంటూ 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత పాలు చిక్కబడ్డాయి. కొద్దిగా చిక్కబడే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటను ఉడికించుకోవాలి. ఈ మిక్స్ను ఎక్కువగా మరిగించడం వల్ల పాలు అనేవి ఎక్కువ తిక్కుగా అయిపోయి ఫలూదా అనేది గట్టిగా వస్తుంది. కొద్దిగా 15 నిమిషాల వరకు ఉడికించుకొని మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ స్టవ్ని ఆఫ్ చేసుకున్నాను. ఇలా స్టవ్ని ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనిచ్చాక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి, నాకు పాలు చిక్కబడలేదు, కొద్దిగా లిక్విడ్ లాగానే ఉన్నాయి. ఎక్కువ మరిగిస్తే కొంచెం తిక్కుగా అవుతాయి. వీటిని ఇప్పుడు గ్లాసులలోకి సర్వ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 అవర్ సబ్జా గింజలు నానబెట్టి ఒక్కో గ్లాస్కు 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని వేసుకున్నాను. ఇప్పుడు ఫలూదా మిక్స్ మిల్క్ను ఇందులో వేసుకోవాలి. బయటికి వెళ్ళి వందలు ఖర్చు చేసేదానికంటే ఇలా మిక్స్ పౌడర్ తెచ్చుకొని ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోవడం మంచిది. చూడండి, నేను ఇక్కడ ఫలూదా మిక్స్ మిల్క్ను వేస్తున్నాను. ఇలా మిల్క్ను వేసుకున్నాక 2 గ్లాసులలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఐస్ క్రీమ్ని తెచ్చుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని వేసుకుంటున్నాను. ఇలా ఐస్ క్రీమ్ వేసుకోవడం వల్ల ఈ ఫలూదా మిక్స్ని పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటారు. కాబట్టి నేను ఇక్కడ ఐస్ క్రీమ్ని వేసుకుంటున్నాను. చూడండి, వాటిపైన చిన్న చిన్న బాదం పలుకులను వేసుకుంటున్నాను. మనం పెద్ద 5 స్టార్ హోటల్లో చేసుకునే విధంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఫలూదా మిక్స్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి.